ఇక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నాయన్నారు హరీష్ రావు. కాళేశ్వరం బరాజ్ లో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. ప్రాజెక్టు మొత్తం కుంగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు శంకుస్థాపన చేసి 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారన్నారు. 8 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా లేవన్నారు హరీష్. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో 1052 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్లకు 3700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు హరీష్ రావు. పనులు చేయకుండా ప్రాజెక్టు అంచనాలు పెంచారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకుండానే పంటలు పండినట్లు ప్రభుత్వం చెప్తోందన్నారు హరీష్ రావు. ఇక కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టుల వల్లే పంటలు పండాయి, కాళేశ్వరం నీరు లేకుండా సాగు జరిగిందన్నది అవాస్తవమన్నారు హరీష్ రావు. కాళేశ్వరంతో అనేక చెరువులు, చెక్ డ్యాంలు నింపామని, కాళేశ్వరం ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు ఆయన. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం, మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం, దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు, గోబల్స్ అన్నిటిని కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్యారేజీకి కావలసినటువంటి అన్ని రకాల పరీక్షలు చేశాం. నంబర్ 1, మన రాష్ట్ర డిజైన్స్ విభాగమే కాకుండా ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై, ఎన్ఐటి వరంగల్ వీళ్ళందరి సలహాలు, ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది. అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు అని బ్యారేజ్ డిజైన్ను, బ్యారేజ్ను రూపకల్పన చేసింది, బ్యారేజ్ నిర్మించడానికి స్థలాన్ని ఫైనల్ చేసిందే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ సంస్థ వ్యాప్కోస్. సో అలా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నాయంటున్నారు హరీష్ రావు. కాళేశ్వరం బ్యారేజ్ లో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి, అయితే ప్రాజెక్ట్ మొత్తం కుంగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు శంకుస్థాపన చేసి 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. 8 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలేదన్నారు హరీష్. ఇక మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో 1052 కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. ఇక 8 ఏళ్లలో ప్రాణహిత చేవెళ్లకు 3700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు హరీష్ రావు. పనులు చేయకుండా ప్రాజెక్టు అంచనాలు పెంచేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకుండానే పంటలు పండినట్లు ప్రభుత్వం చెప్తోందన్నారు హరీష్ రావు. కాళేశ్వరంలో భాగమైన ప్రాజెక్టుల వల్లే పంటలు పండాయంటున్నారు. కాళేశ్వరం నీరు లేకుండా సాగు జరిగిందన్నది అవాస్తవమన్నారు. ఇక బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు హరీష్ రావు.